నేటివి తెలుగు. దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తాజా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ కు చెందిన 4 కొత్త సబ్ వేరియంట్లు కారణమని పూణేలోని ఎన్ఐవి నిర్ధారించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ కొత్త ఉపరకాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఉపయోగపడతాయని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల నమూనాలను విశ్లేషించినప్పుడు ఒమిక్రాన్ కు చెందిన 4 ఉపరకాలు వెలుగులోకి వచ్చినట్లు ఎన్ఐవి పూణే డైరెక్టర్ వివరించారు. మేము వీటిని LF7, XFG, JS1.16, NB 1.8.1 వేరియంట్లుగా గుర్తించాం. మొదట్లో JS 1.16 వేరియంట్ల వల్ల కేసులు పెరిగినా ఈ ఏడాది మే నెల నుంచి XFG వేరియంట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. LF7, LP 81.2 అనే 2 వేరియంట్లు కలిసి XFGగా రూపాంతరం చెందింది అని డాక్టర్ వివరించారు. కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి జన్యు క్రమాన్ని విశ్లేషించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ వారం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,483 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కరోనా కారణంగా 113 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండగా గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది. అయితే ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉందని, బాధితులు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.